హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడే కానీ ఈ వీడియో మిస్ అవ్వకుండా లాంగ్ వర్క్ అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేలాగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చపాతీలే కానీ రొట్టెలకు కానీ రైస్లకు కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నాటుకోడి పులుసు ఎలా చేయాలనేది అయితే ఇక స్టార్ట్ చేద్దామా. స్టార్టింగ్ మనం తెచ్చుకున్న నాటుకోడి అయితే ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా సపరేట్ చేసుకోవాలి. అందులోకి పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా మీకు చూపిస్తున్నట్టుగా ఆ చికెన్ కంటుకునేలాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ని కాసేపు ఒక 5 minutes వరకు సపరేట్ అయితే పెట్టాలి. తర్వాత ఒక స్టవ్ మీద పప్పు కుక్కర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది వేసుకుంటే. ఇంకా ఆ మిక్చర్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా నాటుకోడి పులుసు ఉప్పు కారం వేసి సపరేట్గా పెట్టుకున్నాం కదా, అది ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, కొందరైతే వేసుకోరు, మేము వేసుకుంటాం. ఇంకా టమోటా కూడా బాగా అంటుకునేలాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులోకి తగినంత పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు కారం, 1 or 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది కొత్తిమీర అండి, మిక్స్ చేసి పెట్టుకున్నాము, అది 2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అది 2 minutes మగ్గే వరకు విజిల్కి అయితే పెట్టకుండా జస్ట్ అలా క్లోజ్ చేసి అయితే కాసేపు పెట్టాలి, ఒక 2 or 3 minutes వరకు. ఆఫ్టర్ 2 or 3 minutes తర్వాత చూస్తే ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నానండి. ఇంకా నెక్స్ట్ మనకి గ్రేవీ అయితే కావాలి కాబట్టి ఇందులోకి 2 glasses వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక మిడిల్ సైజు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ చిన్నది కాదు, పెద్దది కాకుండా మిడిల్ సైజులో గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసినాక ఒక 2 minutes వరకు అలాగే మగ్గనిచ్చి నెక్స్ట్ విజిల్కి అయితే పెడుతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు. ఇందులోకి కాస్త 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ విజిల్స్కి అయితే ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది.
ఇక అంతేనండి, టేస్టీ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి.